2019లో హెల్త్ డిపార్ట్మెంట్లోకి అడుగుపెట్టాను. నెక్స్ట్ ఇయర్ అక్టోబర్కి ప్రమోషన్ ఛానల్ ఒకటి కల్పించారు. ఓన్లీ 268 మెంబర్స్కే ఇచ్చారు. దాంట్లో నా పేరు ఉండింది. మార్చ్లో ఇంకో లిస్ట్ రిలీజ్ చేశారు. ఆ లిస్ట్లో నా పేరు లేదండి. 268 మెంబర్స్ ఒకవైపు ఉంటే ప్రమోషన్ కోల్పోయిన వాళ్ళు ఒక 13 మెంబర్స్ ఉన్నాము. నేను పాలన దగ్గరికి వచ్చి చెప్పాను, అన్న ఫస్ట్ లిస్ట్లో నా పేరు ఉండింది, సెకండ్ లిస్ట్లో నా పేరు లేదు. మాకైతే ఎవరు సపోర్ట్ లేరండి, అసలు ఎవ్వరూ లేరు. ఒక 3 మెంబర్స్మే. మేము ఒక లెటర్ ఎలా ప్రిపేర్ చేయడో కూడా మాకు తెలియదు. పాలన చెప్తే ఏం కాదమ్మా, నీ వైపు న్యాయం ఉంది, నీకు న్యాయం జరిగిద్ది, ఏం కంగారు పడబాకు, నీ ప్రమోషన్ నీకు వచ్చిద్ది, ధైర్యంగా ఉండు అని నా తల మీద చేయి వేసి నాకు ప్రేయర్ చేశారండి. పాలన అంటూ ఉంటారు కదా, ఎప్పుడు అధికారుల్లో ఉండి నడిపించే దేవుడు, సీఎం పిఎం కంటే కూడా అధికారుల్లో ఉండి నడిపించే దేవుడు అని. నా జీవితంలో అదే జరిగిందండి. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. జూన్ 3వ తారీఖున సడన్ గా నైట్ 11 o'clockకి ఒక మెసేజ్, అక్టోబర్లో ఇచ్చిన లిస్ట్ లోనే వాళ్ళకే ప్రమోషన్ ఇవ్వబడుతుంది అని 4th నాకు కౌన్సిలింగ్ జరిగింది. నాకు ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ ఆర్డర్ తీసుకున్న తర్వాత అన్యజనులు వచ్చి నా దగ్గరికి, అమ్మా నీ ప్రేయర్ దేవుడు ఆలకించాడు, నీ దేవుడు నీకు ఎప్పుడు అన్యాయం చేయలేదు, నీ ప్రమోషన్ నీకు వచ్చింది అని అన్నారండి. ఈ ప్రమోషన్ ఆర్డర్ తీసుకుంటే కంటే ఇదే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి.